నేత రాహుల్ గాంధీ నామినేషన్ వేయనున్నారు. రాయ్బరేలీ అమేథీ అభ్యర్థులను ఉదయం ఏఐసీసీ ప్రకటించింది. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కిషోరీలాల్ శర్మ పోటీ చేయనున్నారు. ఇక ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ రాయ్బరేలీ చేరుకున్నారు. కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్రనేతలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. అటు ఎయిర్పోర్టులో రాహుల్ కు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కాసేపట్లో రాయ్బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ వేయనున్నారు. రాయ్బరేలీ, అమేథీ అభ్యర్థులను ఉదయం ఏఐసీసీ ప్రకటించింది. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అలాగే అమేథీ నుంచి కిషోరీలాల్ శర్మ పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ రాయ్బరేలీ చేరుకున్నారు. ఇక కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్రనేతలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. అటు ఎయిర్పోర్టులో రాహుల్ కు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. రాహుల్ నామినేషన్ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ కంచుకోటగా ఇప్పటి వరకు రాయ్బరేలీ ఉన్నది. కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా రాయ్బరేలీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఇటీవల సోనియా గాంధీ సైతం కూడా రాయ్బరేలీ నుంచే ప్రాతినిధ్యం వహించారు. తాజాగా ఇప్పుడు ఆ సీటును కాంగ్రెస్ అగ్రనేత అయిన రాహుల్ గాంధీకి కేటాయించారు. కాసేపటి క్రితమే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలంతా కూడా ఉత్తరప్రదేశ్ చేరుకున్నారు. వారంతా కూడా మరి కాసేపట్లో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇక 12 గంటలకు అధికారికంగా రాహుల్ గాంధీ రాయ్బరేలీ లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. ఉదయం 7:30 సమయంలో ఏఐసీసీ అధికారికంగా రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారనే అంశాన్ని స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఇక రాహుల్ గాంధీ రాకతో మొత్తం రాయ్బరేలీలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ అధిష్టానం పెద్దలంతా కూడా ఏర్పాట్లు భారీగా చేశారు. రాహుల్ గాంధీ వెంట సోనియా గాంధీ కూడా వెళ్లారు. తన కుమారుని ఈసారి రాయ్బరేలీ నుంచి గెలిపించాల్సిందిగా కూడా ఆమె ప్రజలకు అభివాదం చేయబోతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా మొత్తం రాయ్బరేలీకి క్యూ కట్టారు. మరి కాసేపట్లో నామినేషన్ కార్యక్రమం అధికారికంగా 12 గంటలకు ప్రారంభం కాబోతుంది. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కూడా ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభలో రాయ్బరేలీ గత ఆరు సార్లుగా కాంగ్రెస్ కు సంబంధించి అగ్రనేత అయిన నుంచి ఇప్పుడు రాహుల్ గాంధీని గెలిపించాల్సింది కోరుతున్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికే వాయనాడ్ నుంచి పోటీ చేశారు. ఆయన వాయనాడులో ఇప్పటికే 2 విడతలు, 5వ విడతలో రాయ్బరేలీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి అత్యధిక మెజార్టీతో రాహుల్ గాంధీని గెలిపించాల్సిందిగా పార్టీ శ్రేణులు కోరుతున్నారు. గాంధీ కుటుంబం నుంచే రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పెద్దలతో పాటు ఉత్తరప్రదేశ్ సంబంధించిన కాంగ్రెస్ నేతలు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా కోరుకున్నారు. అందులో భాగంగానే ఎట్టకేలకు రాహుల్ గాంధీని కన్ఫర్మ్ చేశారు. రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులంతా కూడా హాజరయ్యారు. ఇక 5వ విడతలో ఎలక్షన్ జరగబోతుంది. మే 20వ తేదీన 5వ విడత ఎన్నికలు ఉన్నాయి. 5వ విడతలో రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి ఉంది. అంతకు ముందు రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అక్కడి నుంచి స్వల్ప ఆధిక్యం తేడాతో ఆయన ఓడిపోవడం జరిగింది. అనంతరం ఆయన వాయనాడ్ లో కూడా అదే సందర్భంలో నామినేషన్ దాఖలు చేస్తారు. వాయనాడ్ లో గెలిచారు, అమేథీలో ఓడిపోయారు. ఈసారి వాయనాడ్ తో పాటు రాయ్బరేలీలో కూడా ఆయన అదృష్టాలు పరీక్షించుకోబోతున్నారు. కాంగ్రెస్ కంచుకోట ఉన్న రాయ్బరేలీ రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎంత మెజార్టీ ఇస్తుందో ఆయన హక్కున చేర్చుకుంటుందా లేదా కూడా చూడనున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.